హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటికి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి సందర్భంగా బాబాకి ఇష్టమైన ప్రసాదం, అలానే బాబాకి నైవేద్యంగా పెడతారు హల్వా పూరి. ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పూరి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 1 కప్పు గోధుమ పిండి వేసుకుందాం. పిండి వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. ఈ పిండిని చపాతీ పిండిలాగా పలసగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం హల్వా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైపోయింది. కాజు బాదము ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయి దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలానే ఈ నెయ్యిలోనే 1 కప్పు బొంబాయి రవ్వ ఫ్రై చేసేసుకుందాం. దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ ఫ్రై అవుతూ ఉంటుంది. పక్కన మనం వేడి నీళ్ళు బాయిల్ చేసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ వాటర్ని బంద్ చేసేద్దాం. వాటర్ బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఉండలు పట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి. అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కలర్గా కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ప్రసాదంగా కాబట్టి చేస్తున్నాను కాబట్టి అందుకే యాడ్ చేయట్లేదు. అయిపోయిందండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పూరి చేసుకుందాం. ముందుగా పిండిని ఇలా ఉండేలా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పూరి చేసుకుందాం.
ఇలా పెట్టుకొని ఇంకా ఆయిల్ ఒత్తి పూరి చేసుకుందాం. ఇలా చేసుకుని షేప్ రాని వారు ఒక బాక్స్ మూత తీసుకుని ఇలా పడితే షేప్ వస్తుంది. అంతే. ఇలాగా అన్ని పూరీలు మనం రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ నేను వేడి చేసి పెట్టుకున్నా, ముందుగా చేసి పెట్టుకున్న పూరీలు వేసుకుందాం. అలానే మిగతా పూరీలు కూడా చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి గురు పౌర్ణమి స్పెషల్ హల్వా పూరి. ఈ ప్రసాదం బాబాకి నైవేద్యంగా పెడదాం. అలానే బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.